మనం ఈరోజు సత్తి ముద్దలు చేసుకుంటున్నాము. అలా కావాల్సినవి మొక్కజొన్నలు దొడ్డుగా పట్టించిన నేను ఇవి వేయించినాక మిక్సీ పడతా. శనగలు పావు కిలో శనగలు, పావు కిలో బెల్లం, ఇలాచీలు, ఒక 3 ఇలాచీలు ఇవి మంచిగా వేయించుకుందాం. పెంక మీద వేయించుకొని మిక్సీ పడదాం. దొడ్డుగా మిక్సీ పడదాం. కడాయి పెట్టుకున్నాం కదా, శనగలు వేసుకున్నాం. ఫస్ట్ శనగలు వేసుకున్నాం. మంచిగా దూర వేయించుకున్నాం. ఇంట్లోనే మంచిగా గోలాలి. వీటిలో మంచిగా వేగిన తర్వాతనే తీసుకున్నాం పక్కన. కొంచెం కలర్ మారినాయి కదా, ఇంకొక నిమిషం ఉంచుకొని తీసేస్తున్నాం. మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు తీసేసుకున్నాం. ఇవి మంచిగా వేగినాయి, తీసేసుకున్నాం. ఇప్పుడు మొక్కజొన్నలు పోసుకున్నాము. మొక్కజొన్నలు మంచిగా వేసుకున్నాము. మొక్కజొన్నలను నేను గిన్నెలా దొడ్డుగా పట్టించాను, ఎందుకంటే మిక్సీలో వేసుకుంటాను. ఇవి కూడా మంచిగా తీసేసుకున్నాం. ఇక ఇది తీసేసుకొని చల్లగా చేద్దాం. చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకున్నాం. తీసేసుకున్నాం. బెల్లం పాకంపు నీళ్ళు పోసుకున్నాం కదా, బెల్లం అల్ల వేసుకున్నాం. నీళ్ళు మంచిగా మసలాలి. నీళ్ళు మసులుతున్నాయి కదా, బెల్లం వేసుకున్నాం. అలా నీళ్ళల్లో మొత్తం బెల్లం వేసుకుంటాం. బెల్లం లేత పాకం రావాలి. మంచి కరగాలి బెల్లం. ఇలాచీలు వేసుకున్నాము. పాకంలో ఇలాచీలు వేసుకున్నాం. కొంచెం కరగాలి ఇది. ఇప్పుడు పాకం మొత్తము ఇలా పోసుకున్నాం. పిండిలో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను నల్ల బెల్లం తీసుకున్నా. నల్ల బెల్లం మంచిగా స్వీట్ ఎక్కువ ఉంటుంది, మంచి రుచి వస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కింద మీద మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా కింద మీద కలుపుకోవాలి మంచిగా. ఇట్లా అవుతుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి మంచిగా. ఇట్లా కలుపుకున్నాక మంచిగా ఇట్లా నీళ్ళ పదనతోటి ఇట్లా ముద్దలు కట్టుకోవాలి మంచిగా. ఇట్లా చిన్నగా అంటే చిన్నగా కట్టుకోవచ్చు, పెద్దగా అంటే పెద్దగా కట్టుకోవచ్చు. ఇట్లా రౌండ్గా కట్టుకోవాలి మంచిగా. ఇట్లా ఇట్లా కట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్టుకోవాలి. ఇట్లా కట్టుకోవాలి. సత్తి ముద్దలు రెడీ అయిపోయినాయి. నేను చెప్పిన విధంగా వేసుకొని చాలా బాగుంటాయి. ఇవి మొక్కజొన్నలు శనగలు కలిపి మంచిగా వేయించుకొని మిక్సీకి అయినా పట్టుకోవచ్చు, పిండి అయినా పట్టించుకోవచ్చు. బెల్లం పాకం పట్టుకొని చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేసుకోరు.